అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? లీసా నికోల్స్. మీ ఆలోచనలు, మీ భావాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి. అదెప్పుడూ అలాగే ఉంటుంది, గ్యారంటీగా. గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం లాగే ఆకర్షణ సిద్ధాంతం కూడా ఎప్పుడూ తప్పు చెయ్యదు. గురుత్వాకర్షణ శక్తి పొరపాటు వల్ల పందులు గాలిలో ఎగరటం మీరెన్నడూ చూడరు. ఆ రోజుకి వాటి మీద అది తన ప్రభావాన్ని చూపకపోవటం అనేది ఎప్పుడూ జరగదు. అదేవిధంగా ఆకర్షణ సిద్ధాంతానికి కూడా ఎటువంటి మినహాయింపులు ఉండవు. మీ దగ్గరకేదైనా వస్తే మీరు ఆ ఆలోచనను అలా కొనసాగిస్తూ దాన్ని మీ దగ్గరకు లాక్కున్నారన్న మాట. ఆకర్షణ సిద్ధాంతం చాలా నిర్దుష్టమైనది. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్. ఇది మనకి మింగుడు పడటం కష్టమే, కానీ దాన్ని మనం మనసారా స్వీకరించటం మొదలు పెడితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అంటే దాని అర్థం, మీ జీవితంలో ఆలోచన అనేది ఎటువంటి ప్రభావాన్ని చూపినా మీ అవగాహనలో కొద్ది మార్పు చేసుకున్నట్లయితే దాన్ని నిర్వీర్యం చేయొచ్చు. దేన్నైనా మార్చే శక్తి మీకుంది. ఎందుకంటే మీ ఆలోచనలను ఎంపిక చేసేది, మీ భావాలకు అనుభూతి చెందేది మీరే కనుక. జీవితంలో ప్రయాణం చేస్తూ మీ విశ్వాన్ని మీరే సృష్టించుకుంటారు. విన్స్టన్ చర్చిల్. డాక్టర్ జో విటాల్. మీలో మంచి భావాలు కలగటం నిజంగా ముఖ్యం. ఎందుకంటే ఆ భావనే బయట విశ్వంలోకి వెళ్ళి అలాంటి వాటిని మీ దగ్గరికి ఆకర్షిస్తుంది. అందుకని మీరు ఎంత ఎక్కువ మంచి భావాలు కలిగి ఉంటే అంత ఎక్కువగా మీకు సంతోషాన్ని కలిగించే విషయాలను ఆకర్షించుకోగలుగుతారు. అది మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళటానికి సాయపడుతుంది. బాబ్ ఫ్రాక్టర్. మీకు నిరాశ కలిగినప్పుడు ఒక్క క్షణంలో దాన్ని పోగొట్టుకుని మీలో మార్పును తీసుకురావచ్చని మీకు తెలుసా? ఒక చక్కటి పాట పెట్టుకొని వినండి, లేదా పాడటం మొదలు పెట్టండి. అది మీ భావాలను మార్చేస్తుంది. లేదా ఏదైనా అందమైన దాన్ని గురించి ఆలోచించండి. ఒక పసిపాప గురించో, మీరు నిజంగా ప్రేమించే వ్యక్తి గురించో ఆలోచించి దాని మీదే ధ్యాస ఉంచండి. నిజంగా మీ మనసులో ఆ ఆలోచనను నింపుకోండి. ఆ ఆలోచన తప్ప మరేది మనసులోకి రాకుండా అడ్డుకోండి. మీకు సంతోషం కలుగుతుందని నేను రూఢిగా చెప్పగలను. ఇలా మార్చుకోవటానికి ఆలోచించదలుచుకున్న కొన్ని ఆలోచనలను రహస్యంగా మీ దగ్గరే ఉంచుకోండి. అంటే ఒక్క క్షణంలో మీ భావాలలోని మార్పు తీసుకురాగలవి. అవి అందమైన జ్ఞాపకాలు కావచ్చు, భవిష్యత్తులో ఎదురు చూసే సంఘటనలు కావచ్చు, నవ్వు పుట్టించే కొన్ని జ్ఞాపకాలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, మీరు ప్రేమించే మనిషి కావచ్చు, మీకిష్టమైన సంగీతం కావచ్చు. ఇక మీరు కోపంగాను, నిస్పృహగాను, దిగులుగాను ఉన్నారని అనిపిస్తే మీ దగ్గరున్న ఆ రహస్యమైన ఆలోచన లిస్టు తిరగేసి ఏదో ఒక దాని మీద మనసును లగ్నం చెయ్యండి. వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు విషయాలు మీ ఆలోచనల్లో మార్పును తీసుకొస్తాయి. అందుకని ఒకటి పని చెయ్యకపోతే మరో దానికి వెళ్ళండి. ఇలా ఒకదాని మీద నుంచి మరో దాని మీదకు మనసును మళ్లించి ఫ్రీక్వెన్సీని మార్చుకునేటందుకు ఒక్క క్షణం చాలు. ప్రేమ అన్నింటికన్నా గొప్ప భావన. జేమ్స్ రే. తత్వవేత్త, లెక్చరర్, రచయిత, సమృద్ధి, మానవ సామర్థ్యం కార్యక్రమాల సృష్టికర్త. ఆనందంగా ఉండటం అనేది ఉదాహరణకు మీ పెంపుడు జంతువులకు వర్తిస్తుంది. జంతువులు అద్భుతమైనవి, ఎందుకంటే అవి మిమ్మల్ని గొప్ప భావస్థితికి తీసుకువెళ్ళగలవు.
మీ పెంపుడు జంతువంటే మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ అనే గొప్ప స్థితి మీ జీవితంలోకి మంచి తీసుకొస్తుంది. అది ఎంత గొప్ప కానుక! ఆలోచన, ప్రేమ కలగలిస్తే తిరుగులేని ఆకర్షణ సిద్ధాంతాన్ని సృష్టిస్తాయి. చార్ల్స్ హానెల్. ఈ సంపూర్ణ విశ్వంలో ప్రేమ కన్నా శక్తివంతమైనది ఇంకేమీ లేదు. ప్రేమ అనే భావం మీరు ప్రసరించగల ప్రకంపనలన్నింటిలోకి పై స్థాయికి చెందినది. మీ ప్రతి ఆలోచనని ప్రేమలో ముంచెత్తగలిగితే, ప్రతి దాన్ని, ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నిజానికి గతంలోని ఎందరో మేధావులు ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రేమ సిద్ధాంతం అనే పిలిచారు. కాస్త ఆలోచిస్తే అలా ఎందుకన్నారో మీకే తెలుస్తుంది. ఇంకొకరి గురించి నిర్దయగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు మీ ముందు కూడా ప్రత్యక్షమవుతాయి. మీ ఆలోచనలతో మీరు ఇంకెవ్వరికీ హాని కలిగించలేరు. మీరు మీకే హాని కలిగించుకుంటారు. అదే మీరు ప్రేమతో నిండిన ఆలోచనలు చేస్తే వాటి వల్ల ఎవరికి లాభమో చెప్పండి చూద్దాం. మీకే. అందుకని మీ స్థితి ప్రధానంగా ప్రేమతో నిండి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం, ప్రేమ సిద్ధాంతం విపరీతమైన ప్రతిస్పందనను వెలువరిస్తాయి. ఎందుకంటే మీరు వీలైనంత అతి హెచ్చు ఫ్రీక్వెన్సీలో స్పందిస్తూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువ ప్రేమను అనుభవించి వెలుబుచ్చుతారో మీలో ఆ శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు. ఒక ఆలోచనను దాని వస్తువుతో జోడించి ప్రతికూలమైన అనుభవాల మీద విజయాన్ని సాధించడానికి పనికి వచ్చే సూత్రమే ఆకర్షణ సిద్ధాంతం. ఇది ఒక శాశ్వతమైన ప్రాథమిక సూత్రం. ఇది అన్నింటిలోనూ ఉంటుంది. ప్రతి తాత్విక వ్యవస్థలోనూ, ప్రతి మతంలోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటుంది. ప్రేమ సిద్ధాంతం నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. భావమే ఆలోచనకు జీవశక్తినిస్తుంది. భావన అంటే కోరిక, కోరిక అంటే ప్రేమ, ప్రేమతో నిండిన ఆలోచన అజేయమైనది. చార్ల్స్ హానెల్. మార్సి షిమోఫ్. నిజంగా మీరు మీ ఆలోచనలను, భావాలను అర్థం చేసుకుంటూ మీ అధీనంలో ఉంచుకోగలిగితే మీ నిజమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకు తెలుస్తుంది. అక్కడే మీ స్వేచ్ఛ ఉంటుంది. అక్కడే మీ శక్తి మొత్తం ఉంటుంది. మార్సి షిమోఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఒక అద్భుతమైన ఉవాచనను మనతో పంచుకుంది. ఈ విశ్వం స్నేహంతో నిండి ఉందా అనేదే ఏ మనిషైనా తనని తాను ప్రశ్నించుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న. ఆకర్షణ సిద్ధాంతం తెలుసుకున్న తరువాత దీనికి ఒకే ఒక్క సమాధానం ఇవ్వగలం. అవును, ఈ విశ్వం స్నేహపూర్వకమైనదే. ఎందువల్ల? ఎందుకంటే మీరిలా సమాధానం ఇవ్వగలిగినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం వల్ల మీరు దానిని అనుభవించగలరు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శక్తివంతమైన సవాలు వేశారు. ఎందుకంటే ఆయనకు ఈ రహస్యం తెలుసు. ఆ ప్రశ్న తను వెయ్యడం వల్ల అది మనల్ని ఆలోచింపచేస్తుందని, ఆ సమస్యకు సమాధానాన్ని ఎంచుకునేలా చేస్తుందని ఆయనకు తెలుసు. కేవలం ఆ ప్రశ్న అడగడం ద్వారా ఆయన మనకొక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఐన్స్టీన్ ఉద్దేశాన్ని మరికొంత ముందుకు తీసుకువెళ్తే మీరు దాన్ని ధృవీకరిస్తూ ప్రకటించగలరు. ఇదొక వైభవోపేతమైన ప్రపంచం. ఈ విశ్వం ఎన్నో మంచి వస్తువులను నా వైపు తీసుకువస్తోంది. నేను చేసే ప్రతి విషయంలో ఈ విశ్వం నాకు మద్దతునిస్తోంది. ఈ విశ్వం నా అవసరాలన్నింటినీ తక్షణం తీర్చేస్తోంది. ఇదొక స్నేహపూర్వకమైన ప్రపంచం అన్న విషయం మీరు తెలుసుకోండి. విన్నారు కదా? తెలుసుకుందాం త్వరలో. మనం కూడా ఆలోచిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం.
ఉంటాను. రేపు తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను.